ఖైరతాబాద్ మహాగణపతికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడం నిమజ్జనం దగ్గర పట్టడంతో బడా గణేశుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఇవాళ అర్ధరాత్రి వరకు దర్శనాలుండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉన్న మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రవణ్, ట్రాఫిక్ ని మళ్లిస్తున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఎంత మేర అక్కడ భక్తుల తాకిడి కనిపిస్తోంది, అలాగే అర్ధరాత్రి వరకు దర్శనాలు ఇవాళ ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక నిమజ్జన ఏర్పాట్లు ఎప్పటి నుండి మొదలు పెట్టబోతున్నారు అక్కడ? జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఈరోజు మధ్యరాత్రి 12 గంటల వరకు మాత్రమే సమయం. ఈరోజు 12 గంటల తర్వాత దర్శనాలను పూర్తిగా నిలిపివేయబోతున్నారు. ఇప్పటికే ఆదివారం సెలవు దినం కావటము, దాంతోపాటుగా గణేష్ దర్శనానికి ఈరోజు చివరి రోజు అయిన నేపథ్యంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నారు. పూర్తిగా కూడా ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా సరిపోని పరిస్థితి లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఖైరతాబాద్ మెయిన్ రోడ్ మీద కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్లు పూర్తిగా నిండిపోయి ఉన్న సిచ్యువేషన్స్. మెట్రో స్టేషన్స్లో ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా సరిపోని ఈ స్థితిలో నిన్న 5 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్నారు. ఈరోజు సుమారుగా 10 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 6 లక్షల మంది నుంచి 7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యరాత్రి 12 వరకు ఖచ్చితంగా 10 లక్షల మంది భక్తులు ఇక దర్శనం అవుతుందని చెప్తున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడిని ఈరోజు మధ్యరాత్రి 12 గంటల తర్వాత దర్శనాన్ని నిలిపేసిన తర్వాత అధికారులు ఈ ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇప్పటికే చూడవచ్చు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని తరలించేందుకు ఒక క్రేన్ ఏదైతే ఉందో, టస్కర్ వెహికల్ ఏదైతే ఉందో తెచ్చి సిద్ధంగా ఉంచారు. ఈరోజు మధ్యరాత్రి 12 గంటల తరువాత ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శనాన్ని నిలిపేసిన తర్వాత ఈ గణేష్ విగ్రహాన్ని టస్కర్ వెహికల్కి షిఫ్ట్ చేయాలంటే వెల్డింగ్ల ద్వారా ఈ మండపం నుంచి గణేష్ విగ్రహాన్ని డిటాచ్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు, ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్కి సంబంధించిన డిటాచ్ వరకు, వెల్డింగ్ డిటాచ్ వరకు మధ్యరాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎల్లుండి ఉదయం 4 గంటలకు ఈ గణేష్ విగ్రహాన్ని టస్కర్ వెహికల్కి షిఫ్ట్ చేసి నిమజ్జనానికి తరలిస్తారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తులు ఈరోజు 12 గంటల వరకు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకొని తమ ఇష్టదైవమైన గణనాథుని పూజించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇది